దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర హాజరయ్యారు. ముందుగా జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 139 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరించి ఈరోజు రక్తదాన శిబిరాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా 12 సంవత్సరాలు నెహ్రూ ఈ దేశ స్వతంత్రం కొరకు జైలు జీవితం అనుభవించి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తులు ఈ దేశం కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కొరకు పోరాడినప్పుడు మరి భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడున్న పార్టీలు ఎప్పుడు కూడా ఈ దేశంలో లేవు. కానీ ఒక్క నెహ్రూ కుటుంబం ఈ దేశం కొరకు మరి ప్రాణ త్యాగాలు చేయడమే కాకుండా ప్రభుత్వ భూములు పేదలకు పట్టాలు ఇచ్చి ఈరోజు ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా వాణిజ్య బ్యాంకులుగా చేసి పేదలకు రుణ సౌకర్యం కల్పించి కార్మిక సంఘాలను 128 కార్మిక సంఘాలను ప్రభుత్వ పరంగా చేసి కార్మికులకు హక్కులు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశానికి అవసరం. రాబోయేటువంటి ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని మనము ప్రధానమంత్రిగా మరి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా దాన్ని పదవిని తృణప్రాయంగా వదిలి మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కనుక ఈరోజు ఒక్కసారి 2 సార్లు గెలిచిన వాళ్ళే వేల కోట్లు లక్షల కోట్ల అవినీతి చేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి ఏర్పడ్డది. కనుక కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం. రాబోయేటువంటి రోజుల్లో కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలు మేలో జూన్లో ఎప్పుడు జరిగినా మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఈ ప్రాంత ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.